మిత్రులారా, ఇకపోతే కాంగ్రెస్ తతంగం చూసిరు కదా. రాజకీయ ఆధిపత్యం కోసం సొంత తండ్రిని చంపిన కూతురు. రాజకీయం కాంగ్రెస్ పార్టీలో అంత గొప్ప విలువలతోటి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తారు. వాళ్ళకు సెల్యూట్. రాహుల్ గాంధీ గారు, మీరు రాజ్యాంగాన్ని కాదు ఇంకా కొత్త పుస్తకాన్ని కూడా తీసుకొని ప్రజలకి ఇంజెక్ట్ చేయండి. ఎట్లా చంపాలి, ఎట్లా చేయాలి, ఎట్లా హత్యలు చేయాలి, ఎట్లా చంపాలి. మిత్రులారా, కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఇవి చూడండి. నగరంలో ఘోరాలు, నడిచే రైల్లో లైంగిక దాడి యత్నం, రైలు నుంచి దూకిన యువతి, బాలీవుడ్ నటిని అతిథిగా పిలిచి నిర్బంధం, వ్యభిచారానికి ఒత్తిడి, ఒకే రోజు 2 హత్యలు, నడి రోడ్డుపై లాయర్ను చంపిన దుండగులు. ఇది ఇట్లుంటే మన దగ్గర ఒక జోకర్ పేపర్ ఉంటుంది. ఇవి చూడరు మిత్రులారా. పోలీసుల పనితీరుపై ఫీడ్బ్యాక్, పోలీస్ స్టేషన్లో 5 QR కోడ్ స్టిక్కర్లు, తెలుగు ఇంగ్లీష్లో ప్రశ్నలతో సలహాలు, ఫిర్యాదులు, 80% పాజిటివ్ రెస్పాన్స్, 20% నెగిటివ్ రెస్పాన్స్. తెలంగాణ పోలీసు వాళ్ళు అంత బాగా చేస్తే, అంత గొప్పగా చేస్తే, అంత అభివృద్ధి పనులు చేస్తే, అంత డేగా చేస్తే, అంత నిఘా పెడితే ఇగో ఇట్లా హత్యలు జరుగుతుంటాయి, ఇట్లా మానభంగాలు జరుగుతుంటాయి, ఇట్లా మడ్డర్లు జరుగుతుంటాయి. కానీ పోలీసుల పనితీరు బాగుందని చెప్పేసి ప్రభుత్వం ఏకంగా ప్రకటించేసుకుంటుంది. సిగ్గు ఉండదు, శరం ఉండదు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ ఓట్లేసిన వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్కు ఓటేస్తావా లేకపోతే ఈపు నుంచి అయ్యన్నా అన్నట్టున్నది నాకైతే. మిత్రులారా, ఇది కాంగ్రెస్ పనితీరు.